కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచేమి ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీనీడే తాకని రాముడు జాజి మల్లిని జతగాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు అడిగావు నేను కాదన్నావు కానీ నువ్వు అనుకున్నదే చేస్తున్నావు వాడు ఆఫీసులో పని చేస్తున్నావని ఇప్పటికీ చెప్తున్నానే ఎలా చెప్తావమ్మా? చేయడం లేదా? లేదు. అలాగా అయితేరా చెప్పవే దేవుడి మీద ఒట్టేసి చెప్పు. గోదారి, మన పిల్లలు మన కాడ అబద్ధం చెప్తారా? ఓరుదుని మీద ఆ నమ్మకం నాకుంది. ఏదో అబ్బాయిని బండిలో ఎక్కించుకున్నంత మాత్రాన మన బిడ్డ తప్పు చేసినట్టేనా? నాకు నమ్మకం కుదరట్లేదయ్యా. నేను దేన్ని నమ్మడానికి సిద్ధంగా లేను. చెప్పవే ఒట్టేసి చెప్పవే. నువ్వు ఆ కంపెనీలో పని చేయడం లేదని ఒట్టేసి చెప్పు. చెప్పవే. నేను ఆ కంపెనీలో పనిచేయడం లేదమ్మా. నేను చెప్పలే మన బిడ్డ తప్పు చేయదని. వరుదిని, ఇంకో మాటమ్మా, ఇంకెప్పుడు మీ అమ్మకి నచ్చని పని చేయబాకండి. మనకి ఆ కుటుంబానికి పడినప్పుడు వాళ్ళని చూడటం మాట్లాడటం కూడా తప్పేనమ్మా. పో అమ్మా, పోయి రెస్ట్ తీసుకో. వరుదిని, నీ మనసు కష్టపెట్టుంటే మన్నించవే. నా బిడ్డలు ఎక్కడ తప్పటడుగులు వేస్తారేమోనని ఓ తల్లిగా భయపడిపోయినా. నాకు నువ్వేంటో తెలుసమ్మా. నన్ను బాధ పెట్టాలని నువ్వే మాట అనవు. నా కోసమేగా నువ్వేం చేసినా. మర్చిపోమ్మా. మన మధ్య జరిగిన ఈ మాటలన్నీ మర్చిపో. వాడిని ఎందుకక్క బండ్లో ఎక్కించుకున్నావు? ఇప్పుడు చూడు, అనవసరంగా వాడి వల్ల తిట్లు తిన్నావు. వాడింటే పెద్ద చిన్న తేడా లేకుండా వాళ్ళెవరు అమ్మకి నచ్చరు కదా, నాకు నచ్చరంతే. చిన్నపిల్లవి, చిన్నపిల్లల మాట్లాడడం నేర్చుకో. నేనేం చిన్నపిల్లని కాదు. ఏడ్చావులే, వెళ్ళు. వెళ్తాను. ఏంటేవరు దేవుడి ముందు అలా ఒట్టేసి చెప్పడం తప్పే. ఒట్టాక ఏం చేయమంటావు? నిజం చెప్పమంటావా? నిజం చెప్తే ఏం జరుగుతుందో నీకు తెలుసక్క. నేను ఒక అబద్ధపు ఒట్టేసినందుకు బాధపడట్లేదు. ఎందుకంటే నేను అబద్ధం చెప్పింది ఎవరి కొంపో కూల్చడానికి కాదు, మా అక్క జీవితాన్ని నిలబెట్టడానికి. ఒక నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కంటే అబద్ధం చెప్పి వాళ్ళని సంతోషపరుద్దాం అనుకున్నాను. అందులో తప్పేం లేదక్కా. ఎందుకు కాదే? దేవుడి ముందు తప్పుడు ప్రమాణాలు చేస్తే ఎంత ఆపదో తెలుసా? దేవుడికి తెలుసక్కా నేను చేస్తుందేంటో. అంతా ఆయన నడిపించేటప్పుడు నాకు ఆపదేముంది? ఓ మంచి పనికి దేవుడెప్పుడూ తోడుగానే ఉంటాడక్కా. మా అక్కకి నేను ఎప్పుడూ తోడుగానే ఉంటాను.
చెప్పు నిధి. ఏం చేస్తున్నావు? గోల్డ్ కట్ చేసుకుంటున్నాను. అనుకున్నా గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావేమోనని. సరిగ్గా అదే పనిలో ఉన్నా. ఏంటి ప్రాబ్లం? మీనాక్షిని పెళ్లి చేసుకుంటున్నావా లేదా? సుత్తి లేకుండా సూటిగా చెప్పు. ఇవాళ నందు మీనాక్షిలు మా ఇంటికొచ్చారు. అప్పుడేం జరిగిందో తెలుసా? తొడిగిన ఉంగరం తీసేయమని సెంటిమెంటల్గా ఎమోషనల్గా నందు మాట్లాడేసరికి మీనాక్షి తీసేసింది. అంటే దాని అర్థమేంటి? నిన్ను తీసి పక్కన పెట్టినట్టేగా. అంతేకాదు, వాడు మీనాక్షి ఎక్కడుంటే అక్కడికి నీడలా వెంటాడుతున్నాడు. ప్రతి నిమిషం వాడు పక్కనే ఉంటే మీనాక్షి నీ గురించి ఎలా ఆలోచిస్తుంది? నీ మీద ప్రేమేలా పుడుతుంది? గౌతమ్, నువ్వు మీనాక్షిని ప్రేమిస్తే సరిపోదు. ఆ ప్రేమ తనకి తెలియాలి. ఏదో ఒక రకంగా నువ్వు మీనాక్షికి గుర్తొస్తూనే ఉండాలి. అప్పుడే పెళ్లిపీటల మీద కూర్చునేటప్పుడు కట్టే తాలికి తలుంచుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా అర్థం కాలేదా? మీనాక్షిని సెంటిమెంటుతో లాక్ చేయి. నువ్వు ఆలోచిస్తే మంచి ఉపాయం దొరక్కపోదు. పెళ్లికి ఇంకా 20 రోజుల టైం కూడా లేదు. వెరీ షార్ట్ టైం. నువ్వెంత ఫాస్ట్గా ఆలోచించి నీ ప్లాన్ అమలు పరుస్తే అంత మంచిది. అర్థమైందా? అర్థమైంది. గుడ్. గుడ్ లక్. అమ్మా, భోంచేద్దామా? చాలా ఆకలేస్తుంది. నాకు ఆకలి లేదు. నువ్వు భోంచేయి, నేను వడ్డిస్తాను. నందు ఏడి? వాడి కోసమే వెయిటింగ్. సరే, వాడు కూడా రాని, అందరం కలిసి భోంచేద్దాం. భోంచేయడం కాదు, వాడితో తేల్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమైంది? సార్ని రానివ్వండి, ఆయనతోనే మాట్లాడతా. బాయ్ రా శ్రీధర్, రేపు కలుద్దాం. బాయ్, గుడ్ నైట్ రా. ఏంట్రా, భోంచేసావా? అమ్మెందుకు నీ మీద కోపంగా ఉందిరా? నా మీద ఏమైందమ్మా? నలుగురు ముందు నా పరువు తీసావు కదరా. ఏమైందని ఇప్పుడు అమాయకంగా మొహం పెట్టి అడుగుతున్నావా? ఏమో అనుకున్నాన్రా, నువ్వు పెద్ద నాటకాలు రాయుడివి. అమ్మా, నన్ను అలా పిలవకు. సరే, అయిందేదో అయిపోయింది. ఐఎమ్ సారీ. సారీ అంటే సరిపోతుందా? మీ అమ్మ ఎంత బాధపడిందో తెలుసా నీకు? నలుగురిలో ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలో తెలీదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పండి. వీడివాళ శిరీషం చూడడానికి వెళ్ళాడు. నేను వీడితో పాటు వెళ్ళాను. అక్కడికి ఆ మహాతల్లి, అదే గోదావరి, తన పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని తీసుకొచ్చింది. అదక్కడికి వస్తుందని తెలుసుంటే నేను అసలు వెళ్లేదానే కాదు. నేను నోరు మూసుకునుండక అందరి ముందు నిధిని పెళ్లి చేసుకుంటావా అని వీడిని అడిగాను. దానికి వీడు అందరి ముందు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? నేనేం తప్పుగా మాట్లాడలేదే. నిధి మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు. అనవసరంగా ఆశలు పెంచుకోద్దన్నాను. అది తప్ప? తప్పుగాక మరేంట్రా? అందరి ముందు మొహం మీద గుద్దినట్టు సమాధానం చెప్తావా? వాళ్ళందరూ ఏమనుకోవాలి? డాడ్, వాడు ఒపీనియన్ వాడు చెప్పాడు. ఇష్టం లేని అమ్మాయిని ఇష్టం అని చెప్పలేడుగా.
ఏదైనా మన ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి. అక్కడ మీ అమ్మ అడిగితే తర్వాత చెప్తానో ఆలోచించుకోవాలనో ఏదో ఒకటి చెప్పొచ్చుగా. ఆ, ఇష్టం లేదని కాకుండా ఆలోచిస్తానని ఒక్క మాట చెప్పుంటే చాలు. అమ్మున్న వేగానికి అక్కడే తాంబూలాలు మార్చేసుకునేవాళ్ళు. అయినా ఇందులో మీ పరువు పోవడానికి ఉంది. లేదా ఆఫ్టర్ ఆల్ ఓ వంటలు చేసుకునే దాని ముందు నన్ను తీసుకట్టుగా మాట్లాడతావా? అది ఏముందో తెలుసా నాతో? పిల్లలంటే మా పిల్లల్లా ఉండాలి, పెంపకం అంటే నా పెంపకంలా ఉండాలి. నేను ఒక గీత గీస్తే నా పిల్లల గీత దాటరని నన్ను హేళన చేస్తూ మాట్లాడిందిరా. ఆఫ్టర్ ఆల్ దాని ముందు నేను తలదించుకోవాల్సి వచ్చింది. ఛీ! అమ్మా వాళ్ళతో నీకేంటమ్మా ఈగోస్? ఈగో ఉంటుందిరా. ఏ పూటకు ఆ పూట తిండి వెతుకునే వాళ్ళకి అంత ఉంటే మరి నాకెంత ఉండాలి? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను, 600 అయినా నువ్వు నిధిని పెళ్లి చేసుకోవాలి. 600 అవ్వదు, నిధితో నా పెళ్లి అవ్వదు. అనవసరమైన ఆశలు మానేయండి. ఒరేయ్, ఎలా అవ్వదో నేను చూస్తాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేము తాంబూలాలు పుచ్చుకుంటాం. పెళ్లి పీటల మీద ఎలా కూర్చోవో నేను చూస్తాను. నేను చంటి పిల్లాన్ని కాదమ్మా. నమస్కారం బావగారు. నమస్తే. రండి. నమస్తే అంకుల్. నమస్తే. రా బాబు. రండి రండి బాబు. రా బాబు, కూర్చో. గోదావరి. ఆ నమస్కారం అన్న. నమస్తే. నమస్కారం బాబు. బాగుండారన్నా? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. నాకేంటి పెళ్లి పనులన్నీ బాగా ప్లాన్ చేసాం. మీ వైపు అన్ని బాగా జరుగుతున్నాయా? అంతా బాగా జరుగుతుండే. వదిన రాలేదన్నా? తులసి పెళ్లికి వెళ్ళిందమ్మా. పెళ్లిళ్ళ సీజన్ కదా, వారానికి 2-3 పెళ్లిళ్ళకి వెళ్లాల్సి వస్తుంది. తనను వేరే పెళ్లికి పంపించి మేము ఇంకో పెళ్లికి వెళ్ళొస్తున్నాం. కాఫీ పట్టరావే. మీనాక్షి కాఫీ పెడుతుండ్లే. అట్నా? బావగారు, ఇంకా ఏంటి విశేషాలు? ఏమీ లేదండి, ఒక చిన్న పూజ ఉంది, దాని గురించి మీకు చెప్పేద్దామని వచ్చాను. ఏం పూజ? పెళ్లికి ముందు మా కులదైవం గుడికి వెళ్ళి పూజలు జరిపించడం మా ఆనవాయితీ. రేపు మంచి రోజు, పూజలు జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. రేపు ఒక్కరోజు మీరు లీవ్ పెట్టగలరా? దాందే ఉంది బావగారు, లీవ్ తీసుకుంటాను. సరే. ఏమ్మా బాగున్నావా? బాగున్నానండి. రేపు మీరందరూ ఉదయం 6 గంటలకు బయలుదేరాలి. ఇక్కడి నుంచి గుడి 20 కిలోమీటర్ దూరంలో ఉంది. రేపు పూజలో అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి పూజ జరిపించాలి. పెళ్లికి ముందే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి పూజ? వాళ్ళ వైపు ఆ పద్ధతి ఉండదు లేవయ్యా. పెళ్లికి ముందు కులదైవం గుడికి పోయి పూజ చేసుకుని ఆ తర్వాతే పెళ్లి బట్టలు కొంటారు. మా పిన్ని వాళ్ళది కూడా అటువైపే. వాళ్ళు కూడా ఇటువంటి ఆచారాలు చేస్తుండ్లే. అందుకే నాకు బాగా తెలుసు. అవునమ్మా, ఆ పద్ధతులు ఆచారాలన్నీ మేము చాలా కరెక్ట్గా ఫాలో అవుతున్నాం. పెళ్లి కోసం నక్కొన్నా బట్టకొన్నా మంచి రోజు చూసే చేస్తాం. రేపు జరగబోయే పూజ మామూలు పూజ కాదు, దాంట్లో చాలా సెంటిమెంట్ ఉంది. వీళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. దానికోసం ఏమైనా చేద్దాం. రేపు మేమేమైనా తీసుకురావాలా? ఏమీ అక్కర్లేదు, మీరు బయలుదేరితే చాలు. అన్ని ఏర్పాట్లు నేను చేశాను. మీనాక్షి, నువ్వు ఆ పట్టుచీర తీసి పెట్టుకో. రేపు పూజలు అదే కట్టుకోవాలా. హాయ్ బుల్లెట్ బావా. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఏంటి అప్పుడే కాలేజీకి వెళ్తున్నావా? లేదే, నేను 9th స్టాండర్డే. మరి బండి పుస్తకాలు ఉండాలి కదా, ఒకే నోటు బుక్ ఉందే? ఓ అదా, నేను కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొస్తున్నాను. ఒక నిమిషం. ఆ, చెప్పండి. గౌతమ్ గారు, గుడికి వెళ్ళి పూజలు అవి చేయడం అది ఉట్టి ఫార్మాలిటీ అండి. నేనైతే ఇవేవి పెద్దగా పట్టించుకోను, ఫాలో అవ్వను. అప్పటికి ఇవే వద్దని ఇంట్లో చెప్పి చూశాను, కానీ
మా అమ్మ నాన్న నాకు క్లాస్ స్పీకరే తప్ప వాళ్ళు ఆగలేదు. వాళ్ళు అరపట్లేదో వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు దీన్ని సీరియస్గా తీసుకోకండి. రెగ్యులర్గా మనం గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకున్నట్టు దండం పెట్టుకుని పూజలో కూర్చోండి. ఈ పెళ్ళి అయిపోయేలోపు చాలా నాటకాలు ఆడాల్సి వస్తుంది. తప్పదు కదా. కానీ చెప్తున్నాను కదండి, ఇది సీరియస్గా పట్టించుకోకండి. మీకు నందుకు జరగబోయే పెళ్లి కోసం మీరు దేవుడికి పూజ జరిపిస్తున్నాం అనుకోండి. ఏంటి సైలెంట్ అయిపోయారు? ఆ, మీరు చెప్తున్నారు కదా, ఆ, అలాగేనండి, ఉంటాను. ఎంత సుఖంగా ఉందయ్యా. మీ సంతోషానికి కారణం ఏంటి సార్? రోజు టార్చర్ పెట్టే నీ పెళ్ళాం సడన్ గా ఊరెళ్ళిపోతే నీకెలా ఉంటుందయ్యా? దురదేసినప్పుడు గోక్కుంటే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది సార్. పోలిక చండాలంగా ఉన్నా ఫీలింగ్ అయితే కరెక్ట్గా క్యాచ్ చేసావయ్యా. అది వాళ్ళ నుంచి ఆఫీస్కి రాదనే ఊహే చాలా హాయిగా ఉందయ్యా. అది అంటే ఎవరు సార్? దాని పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఫిలప్ చేసుకో. వరుదినియా సార్? అదే పుండు మీద కారం జల్లినట్టు, దెబ్బ మీద టించర్ వేసినట్టు, మూలిగేనక మీద తాటిబండు పడ్డట్టు, పంటి కింద రాయి పడ్డట్టు, చెవిలో జోరీగా దూరినట్టు. కరెక్ట్ అయ్యా. అది ఈ ఆఫీస్లో ఉంటే నాకు ఇదే ఫీలింగ్ కలిగేది. అది ఇప్పుడు లేదు. నో పెయిన్, నో టార్చర్, ఓన్లీ పీస్ ఆఫ్ మైండ్. హాయ్, ఐఎమ్ బ్యాక్. పాపం పీస్ ఆఫ్ మైండ్ అని చెప్పి క్షణం కాలేదు, ఈలోపే మైండ్ పీస్ పీస్ అయిపోయింది. ఏంటి శరత్ గారు అలా చూస్తున్నారు? ఏం లేదు మేడం, రండి రండి. సార్ ఇందాక నుంచి మిమ్మల్ని తలుచుకుంటున్నారు. కరెక్ట్ గా వచ్చేసారు. మీకు 100 ఏళ్ల ఆయుషు. 100 ఏళ్ళుండి ఏం చేసుకుంటాం సార్? ఏ 98 99 చాలే. ఏంటి బాస్ షాక్ లో అలా బిగుసుకుపోయారు? రాననుకున్నారా రాలేననుకున్నారా? చూడండి బాస్, మిమ్మల్ని హ్యాండిల్ చేస్తే ప్రపంచంలో ఎవరినైనా దేన్నైనా హ్యాండిల్ చేయొచ్చు. మా పేరెంట్స్ ని పక్కాగా మేనేజ్ చేసేసాను. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇట్స్ ఎ సర్కిల్. గెలిచేవాడు ఓడతాడు, ఓడేవాడు గెలుస్తాడు. కరెక్ట్ బాస్, కానీ గెలుపు కోసం పని చేయకూడదు. పనిలో గెలవడానికి ట్రై చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా గెలుపు నిన్ను చూసి చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేస్తుంది. సత్యం, ఫోన్ మోగుతోంది. అది నంబర్. వద్దు, అసలే రగిలిపోతున్నాను ఇక్కడ. మన వాళ్ళ టైమింగ్ కరెక్ట్ టైంకి కరెక్ట్ సాంగ్ వేశారు. ఏయ్! మీరేదో రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టున్నారు. బాయ్, నేను వెళ్ళి నా పని చూసుకుంటాను. సార్, మీరు సడన్ గా ఇంత రొమాంటిక్ ఎలా అయిపోయారు సార్? సారీ.
ఇట్రా. ఇదిగో నువ్వు 2 వీలర్ లోన్ అడిగావు కదా, నేను నీ కారే గిఫ్ట్గా ఇస్తా. పిఏ నుంచి జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇస్తా, డబుల్ ఇన్సెంటివ్ ఇస్తా. కాకపోతే నువ్వు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా చర్మం వాళ్ళు చెప్పులు కుట్టిస్తాను. వద్దులే కానీ ఎవరో మన ఆఫీస్లో కొంతమంది అమ్మాయిలు నాకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు. అదెవరో తెలుసుకో. ఈ రోజు నుంచి నీకు వేరే పని లేదు. డన్ సార్. ఇది కనిపెట్టకపోతే 6 నెలల జీతం కట్ అయిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకో. కనిపెడతాను సార్, కనిపెట్టి తీరుతాను. కార్ ప్రమోషన్, డబుల్ ఇన్సెంటివ్. దొరుకుతారు, చెప్తా.